ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నాకు కొంచెం సేపు ఆపి నాకు తర్వాత నేను కావాలంటాడు చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండమ్మా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక. చాలా జాగ్రత్తగా అందరూ చూడండి అమ్మా, అందరూ చూడాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెను ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమునైనను సరే. చాలా జాగ్రత్తగా మాటలు గుర్తుపెట్టుకోండి అమ్మా. నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. ఆ క్రీస్తు నా శరీరమందు గణపరచబడును. ప్రీతి అని పెట్టారా, యేసు ప్రభువారు పౌలు గారి శరీరము ద్వారా గణపరచబడుతున్నాడట. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ప్రీతి అని పెట్టారా. పౌలు గారి యొక్క శరీరము ద్వారా దేవుడు గణపరచబడతా ఉన్నాడు. ఎప్పుడంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, బ్రతుకు మూలమునైనను సరే, చావు మూలమునైనను సరే. అంటే నేను బ్రతికి ఉన్నా కదా, నేను బ్రతికి ఉన్న ఈ దినాల్లో నా శరీరము ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడు, యేసుక్రీస్తు గణపరచబడుతున్నాడు. అలా కాకుండా ఒకవేళ నేను చనిపోయినా సావు మూలమునైనా ఈ శరీరము ద్వారానే యేసు ప్రభువారు గణపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు ఒకవేళ గణపరుస్తున్నామేమో, కానీ రెండోది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సావు మూలముగానైనా మన ద్వారా దేవునికి ఘనత రావాలండి. కొంతమంది ఉంటారు, కొంతమంది చనిపోతే వార్త తెలిసిందనుకోండి, ఏడవను కూడా ఏడవరు. వాడు బతికిన దానికంటే చావటం మేలు. ఏంటంట, వాడు బతికిన దానికంటే వాడు బతుకున్నంత వరకు భార్యని కాల్చుకు తిన్నాడండి. పిల్లల్ని ఏమాత్రం సుఖపెట్టలేదు, భార్యను సుఖపెట్టలేదండి. వాడు బతికిన కంటే చావటమే మేలు. నిజంగా ఒకవేళ ఆ వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, ఆ వ్యక్తికి సావు వలనైన శరీరము ద్వారా దేవునికి ఘనత వచ్చిందండి? ఘనత లేదు, ఘనత రాదు. కొంతమంది ఉంటారు, కొంతమంది భార్యలు ఉంటారండి, బహుకోపిస్టులు. ముక్కు మీద ఉంటుంది కోపం. వాళ్ళకు ఒక పేరు కూడా పెట్టారు, ఏంటంటే గయ్యాళి స్త్రీ అని. అసలు భర్తను గెలవనివ్వరండి, అసలు భర్తను మాట్లాడినెవరు. నోరు ముయ్యమంటే నోరు ముయ్యాలి, నోరు తెరవమంటే నోరు తెరవాలి. అది పరిస్థితి. అలాంటి వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఏమంటుంది సమాజం? చెప్పండి, ఏమంటుంది సమాజం? ఆమె బతుకున్నంత వరకు భర్తకి సుఖం లేదు, బిడ్డలకి సుఖం లేదు. కాల్చుకు తిందండి భర్తని. ఎప్పుడు చూసినా నోరు వాగుతూనే ఉంటుంది, భర్తని తిడుతూనే ఉంటుంది. ఆ భర్త పౌరుషాన్ని చంపుకొని, మనసు చంపుకొని అలా బ్రతుకుతూ వచ్చాడండి. నిజంగా ఇప్పుడైనా ఆయన సుఖపడతాడులే అని అంటారు. చూడండి, ఆ స్త్రీ ద్వారా దేవునికి ఘనత వస్తుందంటారా? ఘనత రాదు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఎలా దేవుని గణపరుస్తున్నాడట, చాలా అద్భుతమైన మాట. నా బ్రతుకు మూలమునైనను సరే, సావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుచున్నాడు. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత కాలములో ఎప్పుడు కూడా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనము బ్రతుకు మూలమునైనను సరే, చావు మూలమునైనను సరే, ఈ శరీరము ద్వారా యేసయ్య ఘనపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కార్యారంభం కంటే కార్యాంతము ప్రారంభంలో చాలా మంట ఉంటుందండి. చాలా మంటగా, విశ్వాసంగా, భక్తిగా ఉంటారు, చాలా నిష్ట కలిగి ఉంటారు, చాలా పవిత్రత కలిగి ఉంటారు, చాలా విధేయత కలిగి ఉంటారు. రాను 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 అదంతా చల్లారిపోతూ ఉంటుంది. కానీ భక్తుడు అలా అంటలేదండి. భక్తుడు అలా అంటలేదు. బ్రతుకు వలనైనను, బ్రతుకు మూలమునైనను, చావు మూలమునైనను సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గణపరిస్తే, దేవుని గణపరిస్తే మనకు జరిగే మేలేంటి? సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, తీయక్కర్లేదు, వినండి. ఒక అద్భుతమైన మాట ఉంటుంది సమూయేలు గ్రంథంలో. నన్ను గణపరచు వారిని, చెప్పండి గట్టిగా చెప్పండి, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నన్ను తృణీకరించు వారు తృణీకారముందెదరు. జాగ్రత్త వినాలి. ఏమని వాక్యం చెప్తుంది? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. దేవుని గణపరిస్తే, తండ్రిని గణపరిస్తే ఏంటి మనకు? మనల్ని ఆయన గణపరుస్తారు, మనల్ని ఆయన గణపరుస్తారు. అక్కడ రాయబడిన మాట, ఎవరు నన్ను తృణీకరిస్తారో వారి తృణీకారముందెదరు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువులను సమీపించబోతున్నటువంటి మనము, యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి, యేసయ్యను మనం ఘనపరచగలుగుతున్నామా? మన తండ్రి అయినటువంటి యేసు ప్రభు వారిని మనం ఘనపరచగలుగుతున్నామా? ఘనపరచగలుగుతున్నాం. దేవుని మనం ఎలా ఘనపరచాలి? దేవుని మనం ఎలా ఘనపరచాలో ఒక 4 విషయాలు సమయానుకూలంగా మేము ముందుంచుతాను. చూడండి, మొట్టమొదటిగా చూస్తే మన దేవుణ్ణి, మన తండ్రిని మనం ఎలా ఘనపరచాలో చెప్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 67వ కీర్తన 30వ వచనం చదవండమ్మా. 67:30. సారీ 69 అమ్మా, సారీ 69:30 చూడండి. నేను దేవుని నామము స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. చాలమ్మా. దేవుని మనం ఎలా గణపరచాలంట? ఎలా గణపరచాలండి? కృతజ్ఞతాస్తుతులతో. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. మొట్టమొదటిగా దేవుని మనం ఎలా గణపరచాలి అంటే, ఎలా గణపరచాలంట? కృతజ్ఞత స్తుతులతో దేవుణ్ణి గణపరచాలి. ఎలా గణపరచాలి? కృతజ్ఞత స్తుతులతో దేవుని గణపరచాలి. 100వ కీర్తనలో చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. 100వ కీర్తనలో 100వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామను గణపరచుడి. చాలమ్మా. దేవుణ్ణి మనం ఎలా గణపరచాలంటే, కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచాలి. ఎలా గణపరచాలండి? కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచాలి. నెంబర్ 1. అయితే కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచడం అంటే, మందిరంలోకి వచ్చిన తర్వాత అందరం కూర్చున్నాక, పాటలు అయిపోయిన తర్వాత ఆరాధన సమయంలో అందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అని అంటాం. అందరం కూడా లేస్తాం, నిలబడతాం, అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభుకి కృతజ్ఞత
స్తుతులు చెల్లిస్తాం. మంచిదే, మంచిదే. కానీ ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాటలు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, లోపలికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాత్రమే కాదు, కానీ ఎలా ఉండాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. అంటే ఏం చేయాలంట? ఆయన గుమ్మములోనికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? మనం కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞతాస్తుతులతో మన హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోవాలి. మన హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోవాలి. ఎక్కడ? లోపలికి అడుగు పెట్టినప్పుడు కాదండి, ఆ గుమ్మములో అడుగు పెట్టే ముందే కృతజ్ఞతతో నిండిపోవాలి. ప్రభువా, ఈరోజు నాయన గడిచిన వారమంతా నా కుటుంబానికి మీరు ఇచ్చిన కాపుదలను బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చినటువంటి క్షేమం బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభు అని మనము ఆ గుమ్మములో అడుగు పెట్టే ముందే మనం ఎలా ఉండాలంట? మన హృదయం అంతా ఎలా నిండిపోవాలి? కృతజ్ఞతాస్తుతులతో నిండిపోవాలి. హల్లెలూయా. ఆ కృతజ్ఞత అర్పణలతో ప్రభు సన్నిధిలోనికి నువ్వు రావాలి. ఉందా? అలాంటి సిద్ధపాటు ఉందా మనకి? అలాంటి ప్రత్యక్షతతో మనం రాగలుగుతున్నామా? అలాంటి ప్రత్యక్షతతో రాగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి ప్రత్యక్షత ఉంటేనండి ఖచ్చితంగా ఆరాధనకి ఎవరు నిర్లక్ష్యం చేయరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నిర్లక్ష్యం చేయరు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిజంగా అందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తున్న సమయంలో నిజంగా దైవ ప్రత్యక్షతను పొందుకుంటాం. మనం దైవ ప్రత్యక్షతను పొందుకుంటాం. ఆయన ఆత్మ తాకిడి మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతాం. నిజంగా మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనం ఎలా గణపరచాలంట? ఎలా గణపరచాలి? కృతజ్ఞతా స్తుతులతో మనం గణపరచాలి. ఈ సమయంలో అందరం కూడా ఉన్న చోటే, ఉన్న స్థలములోనే 1-2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ఈ వారం, గడిచిన మాసం, గడిచిన 6 మాసాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన మనకి కాపుదల ఇచ్చారు, ఆయన మనకు భద్రత ఇచ్చారు, ఆయన క్షేమం ఇచ్చారు, తినటానికి ఆహారం ఇచ్చారు, తాగటానికి నీళ్ళు ఇచ్చారు, పీల్చుకోవటానికి గాలి ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించి ప్రతి క్షణము కూడా మనకు ముందుగా ఆయన వెళుతూ మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. క్షేమంగా మన గృహానికి తీసుకొని వస్తున్నారు. ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఆరాధనలో ఉండటం అనేది కాదు, కానీ దానికంటే మించి ముందుగానే గడపలో అడుగు పెట్టే ముందే కృతజ్ఞతతో అడుగు పెట్టాలి. హల్లెలూయా. అందరం కూడా కొద్ది నిమిషాలు మన 2 చేతులు ప్రభు తట్టు ఎత్తి, మీరున్న స్థలములోనే ప్రియ దేవుని బిడ్డలారా 2 చేతులు ప్రభు తట్టు ఎత్తి, మీ కళ్ళు మూసుకొని 2 చేతులు ప్రభు తట్టు ఎత్తి, ఆకాశము తట్టు మీ యొక్క నేత్రాలను ఎత్తిపట్టి, ప్రభువా నీవు చేసిన ప్రతి మేలు కొరకు నీకు స్తోత్రములు. ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ప్రభువా, ఎన్ని అద్భుతాలు మా జీవితంలో జరిగించారు. అందరం కూడా 2 చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోళ్ళు తెరిచి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అమ్మా, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా అననుకూలమైనటువంటి పరిస్థితులే మనకి కనపడుతున్నాయి. కష్టకాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తున్నారు. అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి స్తోత్రములు, తండ్రి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇచ్చిన క్షేమమును బట్టి మీకు స్తోత్రం. అందరూ చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా గడిచిన 6 మాసాలు ప్రభా నాయన, ఈ 2025 సంవత్సరంలో 6 మాసాలు ప్రభా మీరు మాకు ఇచ్చిన, మా కుటుంబానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చిన భద్రతను బట్టి మీకు స్తోత్రం, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం.
అయ్యా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రం, మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి మీకు స్తోత్రం, మీరు చూపుతున్న దయను బట్టి మీకు స్తోత్రం, మీరు కృమరిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములని అందరం కూడా కృతజ్ఞతా భావంతో దేవునికి కృతజ్ఞతా స్తోత్రులు చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. మన ఆస్తులు, మన అంతస్తులు ప్రభు అడగట్లేదు, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఒక్కొక్కసారి మన జీవితంలో సమస్యలకి విడుదల కానప్పుడు ఎన్నోసార్లు దేవుని మీద సణుగుతూ ఉంటాం. ఏంటి ప్రభువా నా జీవితంలో ఎలాంటి కష్టాలు? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి మన స్థితిని మార్చేస్తుంది, స్తుతి మన గతిని మార్చేస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా దేవుని స్తుతించే బిడ్డగానే మనం ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, జరిగేదేంటో తెలుసండి, నన్ను ఘనపరచువని నేను ఘనపరుస్తానన్న దేవుడు, ఆ స్తుతుల ద్వారా దేవునికి ఘనత వస్తుంది. తద్వారా మనమేమవుతామో తెలుసా? ఘనపరచబడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక యవ్వన బిడ్డ అండి, ఇరిక్ అనేటువంటి ఒక యవ్వన బిడ్డ, స్కాట్లాండ్లో ఈ అథ్లెటిక్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అంటే పరుగు పందాలు ఉంటాయి చూసారా, అథ్లెటిక్ పోటీస్ జరుగుతూ ఉన్నాయి, కాంపిటీషన్స్. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే ఈ యవ్వనస్తుడికి పోటీలో పాల్గొన్నాడు. ప్రతిసారి కూడా ఘన విజయాన్ని తీసుకొని వచ్చాడు. ఇంగ్లాండ్ దేశానికే ఒక గొప్ప పేరు సంపాదించిన వ్యక్తిగా ఈ యవ్వన బిడ్డ ఉన్నాడు. ఆ దినాల్లో ఒక కాంపిటీషను సండే రోజు పెట్టారండి, ఆదివారం పెట్టారు. జాగ్రత్తగా వినండి, ఆదివారం పెట్టారు. ఆయన కోచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పాడట, ఏమని? సార్ నన్ను క్షమించండి, ఈ పోటీలో నేను పాల్గొనను సార్. ఎందుకంటే ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి భక్తి కలిగిన కుటుంబంలో పెరిగాడు, భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నాడు అన్నాడట. నేను ఈ పోటీలో పాల్గొనను సార్ అన్నాడంట. ఆయన కొంచెం గద్దించాడు, ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా? పోటీలో పాల్గొన్నంటావేంటి? ఏమైంది నీకు? ఏమవటం కాదు సార్, రేపు మాకు ఆదివారం ఆరాధన ఉంటుంది, ఆరాధన వదిలిపెట్టి నేను ఎట్టి పరిస్థితిలో దీనిలో పాల్గొనను అని అంటే నువ్వు ఇంగ్లాండ్ దేశం యొక్క రాణి పరువు ప్రతిష్టలే మరి మట్టి కలుపుతావా అని చెప్పి మాట్లాడితే ఆ వ్యక్తి అన్నాడంట, వాళ్ళందరికీ మించినటువంటి వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు సార్. కనుక నేను ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి, ఆరాధనలో పాల్గొనాలి, నాకు ఇది లేకపోయినా పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోతే, ప్రీతిని పెట్టారు, జాగ్రత్త వినండి, రిపోర్టర్స్ పత్రికలన్నీ కూడా దుమ్మెత్తిపోసినాయి అంట ఆయన మీద. వీడు భక్తి అనే పిచ్చిలో పడ్డాడు. భక్తి అనే పిచ్చిలో పడి ప్రపంచమంతా వీడిని చూస్తుంటే వీడు భక్తి అనే పిచ్చిలో పడి మరి వెళ్ళనన్నాడు. ఈడేం పిచ్చోడని చెప్పి మొత్తం అన్ని మీడియాస్ కూడా దుమ్మెత్తిపోసినాయి అంట ఆ వ్యక్తిని. మానేశాడు. తర్వాత ప్రీతిని బిడ్డలారా, అలా కొద్ది దినాలు గడుస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక కాంపిటీషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడు ఈయన పరిగెత్తిన దానికంటే మించినటువంటి ఆ మీటర్స్ అతనికి ఇచ్చారు. అప్పుడు అన్నాడట, నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను సార్ అన్నాడట. అయితే నువ్వు పరిగెత్తలేవయ్యా, ఇది చాలా ఎక్కువ అన్నప్పుడు, లేదు నేను పరిగెత్తుతాను సార్, నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు నిజంగా నిలబడ్డాడట. పరిగెత్తటానికి ప్రారంభం కాబోతూ ఉన్నాడు. మొత్తం ప్రపంచం అంతా అటే చూస్తుంది. ఆ టైంలో
గణపరుస్తానన్నాడు కదా, ఇప్పుడు నిన్ను దేవుడు గణపరచబోతున్నాడు, నువ్వే ఖచ్చితంగా దీనిలో ఫస్ట్ ప్రైజ్ పొందుకుంటావు అని చెప్పేసి ఆ తల్లి ఆ కొటేషన్ పెట్టి ఇచ్చినప్పుడు అది చదువుకున్నాడంట. అది చదువుకొని పేపర్ జేబులో పెట్టుకున్నాడు. ఇక పరిగెత్తుతూ ఉన్నాడు. నిజంగా పరిగెత్తి మొత్తానికి విన్ అయ్యాడండి. అప్పుడు విలేకరులు అందరూ అడిగారట, నువ్వు ఎట్లా పరిగెత్తగలిగావు, నువ్వు ఇంత దూరం ఎలా పరిగెత్తగలిగావు, నీకు ఇంత ప్రాక్టీస్ లేదు కదా అని అంటే, 200 మీటర్లు నేను పరిగెత్తగలిగాను, మరొక 200 మీటర్లు నా దేవుడి శక్తితో నేను పరిగెత్తాను. నా దేవుడి వాక్యము చెప్తుంది, నన్ను కనపరచు అని నేను గణపరుస్తానన్నాడు. కనుక ఆయన నేను గణపరిచాను కాబట్టి ఆయన ఈరోజు ప్రపంచం ముందు నన్ను గణపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరిచాడు. చాలా మందికి ఆదివారం యొక్క దేవుని సన్నిధి యొక్క విలువ తెలియట్లేదండి. దేవుని ఆదివారం ఆరాధన ఏముందలే. ఒకవేళ మనకి బలహీనతగా ఉండి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో, మనం లేవలేని పరిస్థితుల్లో, ప్రీతం పెట్టారా, మనం లేవలేని పరిస్థితుల్లో, మనం వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆగిపోయింటే అది వేరే సంగతి. కానీ మనకు ఆరోగ్యం పోగుండి అన్ని అనుకూలంగా ఉండి ప్రీతం పెట్టారా ఆరాధన వదిలిపెట్టుకొని ఇద్దరిద్దరు పనులకి వెళ్తూ ఉంటాం చూసారా. నేను ఎప్పుడు చెప్తాను, ఒకవేళ వెళితే మాత్రం జరిగేది ఏంటో తెలుసా అండి, మనకి అపజయం తప్ప జయం అనేది ఉండదు. ఆదివారం ఆరాధన మానేసి నువ్వు ఓటీలు చేసుకున్నా, కొంతమందికి ఆదివారం డ్యూటీలు ఉంటుంది, నేనేం తప్పని అంటలేదు, ఇక తప్పదు. అది వాళ్ళు చేయకపోతే వాళ్ళకి ఉండదు, జీవనోపాధి ఉండదు, లేకపోతే మానేమంటారు. ఆదివారం డ్యూటీలు ఉంటాయి. కానీ కొంతమంది చూడండి, ఆదివారం ఓటీలు చేసుకుంటానికి, ఓటీ చేయటానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టి ప్రీతం పెట్టారా పరుగులు తెస్తున్నారు. నిజంగా నువ్వు సంపాదించేది ఆ ఓటీకి ఒక 2000 కావచ్చు, కానీ నీకు ఆ నెలలో అయ్యే ఖర్చు 2000 కాదండి, 20,000 ఖర్చు అవుతుంది. జాగ్రత్త. ఏదో భయపెట్టాలని మీకు చెప్పడం కాదు, వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచువాలని నేను ఘనపరుస్తున్నాను. మనం ఆదివారం ఒక్క దినము ప్రీతం పెట్టారా, ఆదివారం ఒక్క దినము దేవుని సన్నిధికి వచ్చే ముందు కృతజ్ఞత అర్పణలతో, గుమ్మములోనికి ప్రవేశించే ముందు కృతజ్ఞత అర్పణలతో మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. ఇక లోపలికి వచ్చిన తర్వాత మనం హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయి ప్రీతం పెట్టారా మనం మైమరిచిపోవాలంతే, మనం మైమరిచిపోవాలి. దేవుడు మనం అంతే, మనము దేవుడు అంతే. ప్రీతం పెట్టారా ఎవరిని పట్టించుకోకూడదు, పక్కన ఎవరిని పట్టించుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చావు, ప్రభా ఎంత మేలు చేసావు నాయన, మా కుటుంబంలో ఎంత అద్భుతం చేసావు ప్రభా. ఎప్పుడు ప్రీతం పెట్టారా ఆ కృతజ్ఞతతో నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. తండ్రి అనే దేవుడు ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నాడో తెలుసా. ఏమంటున్నాడు, నేను తండ్రిని కదా నన్ను ఘనపరచువాడేడి, నేను యాజకుడిని కదా నాకు ఘనత తెచ్చిన వాడేడి, నాకు భయపడేవాడు ఎవడున్నాడు. ఈరోజు ప్రీతం పెట్టారా దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే భక్తి లేకుండా, ఆరాధన అంటే భయము భక్తి లేకుండా ఎంతో మంది బ్రతుకుతూ ఉన్నారు. ప్రీతం పెట్టారా ఆ రీతిగా చేయటం వల్ల దేవునికి ఘనత లేదండి, దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు మనమందరం కూడా ప్రభు సన్నిధికి వచ్చాం. ఎందుకు వచ్చామో తెలుసా, కృతజ్ఞత స్తుతులతో, కృతజ్ఞత అర్పణతో ఆయన గణపరచడానికి. రండి, అలా ఆరాధన చేయండి, దేవుడు మిమ్మల్ని గణపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రీతం పెట్టారు ఎలా దేవుని గణపరచాలి, కృతజ్ఞత స్తుతులతో దేవుని గణపరచాలండి. రెండో విషయాన్ని చూద్దామా, చూడండి. రెండో విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం, అలాగే కొంచెం పెట్టుకొని చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. 14:31 చదవండి. దరిద్రుని బాధించేవాడు, వారి సృష్టికర్తను నిందించేవాడు, బీదలను కనికరించువాడు, ఆయనను కనపరచువాడు. రెండోదిగా చూసినట్లయితే ప్రీతం పెట్టారా బీదలను కనికరించేవాడట దేవుని
ఘనపరచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. దయచేసి చూడండి ప్రియదేవుని బిడ్డలారా, గమనించాలి. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 14:31. పేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ఏంటంటే మొట్టమొదటిగా ఏంటి? కృతజ్ఞత అర్పణలు చెల్లించువాడు దేవుని ఘనపరిచేవాడు. రెండవది, పేదలను కనికరించేవాడు దేవుని ఘనపరిచేవాడు. పేదలను కనికరించాలి. ఎప్పుడు కూడా మనమే సెల్ఫిష్. ఎవరికన్నా ఆకలితో ఉన్నా పట్టించుకో. రెక్కాడితే డొక్కాడదనేటువంటి మనుషులు అలమటించిపోతున్నా పట్టించుకో. వారి ఇబ్బందుల్లో పట్టించుకో. ఎప్పుడు ఘనత దేవునికి ఘనత వస్తుందో తెలుసా? బీదల పట్ల ఎవరు కనికరాన్ని చూపుతారో వాళ్ళకి చూపితే ఏంటంట? దేవునికి ఘనత వస్తుంది. దేవునికి ఘనత వస్తే మనకేమవుతుంది? మనం ఘనపరచబడతాం. ఆయన అంటాడు కదా, నన్ను ఘనపరచు వారిని. బీదలను నువ్వు కనికరిస్తే దేవుడికి ఘనత, దేవుడికి ఘనత వస్తే నువ్వు ఘనపరచబడతావు. ఇది ఎట్లాగండి? ఇది ఎట్లాగూ? ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఒక గేటు దగ్గర వాచ్మెన్ అండి. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఒక ఆడబిడ్డను పెంచుకున్నాడు. ఒక ఆడబిడ్డని పెంచుకున్నాడండి. ఆ ఆడబిడ్డ తల్లి లేదు, తండ్రి లేదు. గమనించాలి, ఎవరైనా మగపిల్లల్ని పెంచుకోవటానికి ఇష్టపడతారు కానీ ఆడపిల్లల్ని పెంచుకోవడం ఎందుకు? చాలా కష్టం. అది ఆడపిల్లల్ని పెంచడం, పెళ్లి చేయడం కష్టం. కానీ ఆయన ఆడబిడ్డను పెంచడానికి ఇష్టపడ్డాడు, పెంచాడు, ఘనంగా పెళ్లి చేశాడు. ఆయన ఏమయ్యాడో తెలుసండి? ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. హల్లెలూయా. అర్థమైపోయిందా మీకు? ఎవరా వ్యక్తి? బ్రదర్స్ ఎవరు అస్సలు చాలా సీరియస్గా చూస్తున్నారు. ఎవరండి ఆ వ్యక్తి? ఒక వాచ్మెన్, గేటు దగ్గర వాచ్మెన్. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డను పెంచాడు. బీదరాలు, కడు బీదరాలు, దేశం కాని దేశంలో తనకి చాలిన జీతముతో ఆడబిడ్డను పెంచి పెళ్లి చేశాడు. ఆయనకి దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసా? ఆ దేశము కాని దేశంలో ప్రధానిగా అయిపోయాడు. ఎవరైనా? మొర్దెకై అండి. ఎస్తేరు పెనతండ్రి మొర్దెకై. ఆ దినాల్లో ఎస్తేరు తల్లి లేదు, తండ్రి లేరు. ఇద్దరు చనిపోయారు. ఆ తండ్రి, ఆ పెనతండ్రి ఆ బిడ్డని తీసుకొచ్చి మాదీయ పారసిక దేశము కాని దేశములో చాలిన జీతముతో రెక్కాడితే డొక్కాడిన ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డను పెంచుకుంటూ వచ్చాడండి. సమయం వచ్చింది, దేవుడు కృపనిచ్చాడు. ఆ బిడ్డకి వివాహం అయింది, చక్కగా ఆశీర్వదించబడింది. ఒక సమయం వచ్చింది, మొర్దెకైని
ఆ రాజు ప్రధానిగా నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం పేదలకి సహాయం చేసినప్పుడు కొంతమంది అంటారు కదా, బ్రదర్ వారికి ఎవరు లేరు, మేమే తీసుకొచ్చి మేమే వాళ్ళని సాకి వాళ్ళకి మేమే బట్టలు కొనిపెట్టేవాళ్ళం, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న పట్టించుకునే వాళ్ళు కాదు, వాళ్ళ తోబుట్టులో ఉన్న వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళని మేమే సాకి మేమే గొప్పవారిగా చేసాం. కానీ వాళ్ళు మా మాట వినట్లేదు, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మొన్న ఒక భయంకరమైనటువంటి వార్త ఏంటంటే, పెంట కుప్ప మీద ఉన్నటువంటి ఒక బిడ్డని ఒక తల్లి పెంచుకుందండి. పెంచుకున్న తల్లినే ఆ బిడ్డ చంపేసిందండి. పెద్దగా యవన ప్రాయంలో ఊహ తెలిసిన తర్వాత పెంచినటువంటి తల్లి ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలండి. ఎక్కడో చెత్త కుప్ప మీద ఆ బిడ్డను పారేస్తే కడు దరిద్రులురాలుగా బీదరాలుగా ఉన్నటువంటి ఆ బిడ్డని ఆ తల్లి ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తే ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసండి, తల్లిని చంపేసింది. ఎన్నో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏవి ఎలాన్నా ఉండనివ్వండి, మనము గనక పేదల పట్ల కనికరం చూపితే ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయి 25 years అవుతుంది. అయితే మా మామయ్య గారు వాళ్ళ పిల్లలు వాళ్ళు విలేజ్లో ఉండేవాళ్ళు. వాళ్ళని తీసుకొని వచ్చి నాన్నగారు ఇంట్లో పెట్టుకొని మాకంటే వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళని గొప్పవాళ్ళుగా చేశారు. వాళ్ళు టీచర్స్గా అయ్యారు. వాడు చివరికి ఎంఈఓ కూడా గెజిటెడ్ ర్యాంక్లో ఎంఈఓగా కూడా అయ్యారు. వాళ్ళు మొన్న నాన్నగారిది 25th యానివర్సరీకి వచ్చి వాళ్ళు అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. మేము ఏ స్థితిలో ఉంటే మా మామయ్య మమ్మల్ని చూశారు, మమ్మల్ని చేశారు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో పేదలను కనికరించినప్పుడు వాళ్ళు మన పట్ల కృతజ్ఞత లేకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసండి. నీవు పేదల పట్ల కనికరం చూపితే తద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన నీకు ఘనతనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ఘనతనిస్తాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, పేదలను కనికరించేవాడు. అందుకని ఇక్కడ చూస్తే పేదలను కనికరించే విషయంలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం. అక్కడ 7 ఆశీర్వాదాలు ఉంటాయండి పేదలను కనికరించడం వలన. మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మేము వాళ్ళ పట్ల కనికరించాం, వాళ్ళని చూసాం, చేసాం అంటారు కదా, అలాంటి వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. 41వ కీర్తన 1, 2, 3 వచనాలు చదువుదాం. చూడండి, పేదలను కటాక్షించువాడట. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? వాడు ధన్యుడు, ధన్యుడు. ఈ లోకంలో గొప్ప ధన్యతను పొందుకుంటాడు ఎవరు? పేదల్ని కటాక్షించేవాడు. నెంబర్ 2, ఆపత్కాలమందు వానిని యెహోవా వానిని తప్పించును. మొట్టమొదటిగా ధన్యతను కలిగి ఉంటావు,
తర్వాత ఆపత్కాలంలో తప్పించబడతావు. మూడవది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. వాడిని ఏమంటాడంట? వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో కాపాడి బ్రతికిస్తాడు. నెక్స్ట్ నాలుగోది, భూమి మీద వాడు ధన్యుడగును. ఇంట్లోనే కాదండి, కొంతమందిలోనే కాదు, నీవు భూమి మీద బ్రతికిన దినాలన్నిట్లో కూడా నువ్వెవరివో తెలుసా? ధన్యతనిస్తాడు. భూమి మీద బ్రతుకు దినములు ధన్యతనిస్తాడు. నెక్స్ట్, శత్రువుల ఇచ్చకు వానిని అప్పగించడు. ఇచ్చలం అంటే కోరికలు. శత్రువు యొక్క కోరికలకు వాడిని అప్పగించడట, వాడిని అప్పగించడు. నెక్స్ట్, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగముతో బాధపడుతుంటే వాడిని ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు. నెంబర్ 7, రోగము కలుగగా నీవే వానిని చూడండి స్వస్థపరచదు. ఎవరైతే పేదలను కనికరిస్తారో 7 ఆశీర్వాదాలు పొందుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. పేదలను కనికరించేవారు 7 ఆశీర్వాదాలు పొందుకుంటారు, 7 దీవెనలు పొందుకుంటారు. పేదలను ఎవరు కనికరిస్తారో వారు దేవుని గణపరిచేవారు. దేవుని గణపరిస్తే ఆయన మనల్ని ఇచ్చే ఘనత ఏంటో తెలుసండి? 7 ఆశీర్వాదాలు మన జీవితంలో దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మనకి కష్టపడి సంపాదించే జీతంలో కొంత పార్ట్, కొంత భాగం బీదలకు ఇవ్వటానికి మనం ముందుకు వెళ్ళాలి. ఎంతో కొంత, నెలకు ఒక 1000 రూపాయల, నీకు వచ్చిన జీతాన్ని బట్టి నెలకు ఒక 1000 రూపాయల, నెలకు ఒక 2000 రూపాయల. బీదలు ఉంటారు చూసారా, తిండి దొరకని వాళ్ళు ఉంటారు చూసారా, ఆకలితో అలమటించిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, వాడి కోసం కనీసం నెలకు ఒక్కసారైనా నీకు కలిగిన కష్టార్జితంలో నుంచి బీదల పట్ల కనికరం చూపాలి. అది మన కర్తవ్యం ప్రియ దేవుని బిడ్డలారా. అలా చేస్తేనట దేవుడు కనపరచబడతాడు. తద్వారా 7 ఘనతలు మనం పొందుకుంటాం, గణపరచబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా దేవుని గణపరిస్తే ఎలా దేవుని గణపరచాలి? కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచాలి. రెండవది, బేదలను కనికరించుట ద్వారా దేవుని గణపరచాలి. మూడోది చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 చూడండి. చదువమ్మా, చదువు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరిచినట్లు, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి ఏం కావాలి? మహిమపరచబడినట్లు. అంటే మహిమపరచబడటం అంటే కొన్ని ట్రాన్స్లేషన్ బైబుల్ ఏమని ఉంటుందంటే ఘనపరచబడినట్లు అని ఉంటుంది. అంటే మన సత్క్రియల ద్వారా దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. ఏ క్రియలట? ఏ క్రియలు? సత్క్రియలు. మనలో ఉన్న సత్క్రియలు, మంచి క్రియల ద్వారా దేవునికి ఘనత వస్తుందండి. అందుకని కొరింథీయులు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొంచెం ఆపురాను, ఇది 6:20. జాగ్రత్తగా చూడండి అందరూ. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే ఘనపరచుడి. దేనితో దేవుని ఘనపరచాలట? మన దేహముతో దేవుణ్ణి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? బ్రతుకు మూలమునైనను చావు మూలమునైనను నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడుచున్నాడు.
మనం ఘనపరచబడాలి. దేంతో ఘనపరచబడాలట? మన దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. మన దేహముతో దేవుని ఘనపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడేటటువంటి వాళ్ళం మనం. ఆయన వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మన మనసొత్తు కాదు. మన దేహముతో దేవుని ఘనపరచాలి. ఎప్పుడు మనం దేవుని ఘనపరుస్తామో ఆయన మనల్ని ఘనపరుస్తాడు. చూడండి, చాలామంది జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు నోరేసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నీవు నీ సొత్తు కాదు. నువ్వెవరో తెలుసా? వెలపెట్టి కొనబడిన వాడివి. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఈ దేహం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి కాదు. ఈ నోరు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కాదు. ఈ కళ్ళు మన ఇష్టం వచ్చినట్టు చూడటానికి కాదు. ఈ దేహముతో ఎప్పుడు కూడా దేవుణ్ణి మాత్రమే మహిమపరిచే విధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారండి, నా నోరు నా ఇష్టం. ఏంటి నీ నోరు నీ ఇష్టం? ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు మాట్లాడుతున్న మాట, నా నోరు నా ఇష్టం. బుద్ధిహీనపు మాటలు. నా నోరు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. ఏమిటి జీవితం? నీ శరీరం మీద నీకు అధికారం లేదు. నీ దేహం మీద నీకు అధికారం లేదు. ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉండేదానివి. కానీ ఈ రోజున ఆయన రక్తమును వెలగా చెల్లించి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. ప్రతిదానికి వెల చెల్లించాడు. ఈ నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఈ కళ్ళు ఇష్టం వచ్చిన చూపులు చూడకూడదు. ఈ అవయవాలు ఇష్టం వచ్చిన చోటుకు పరిగెత్తకూడదు. ఈ చేతులు ఇష్టం వచ్చిన పనులు చేయకూడదు. ఈ కాళ్ళు ఇష్టం వచ్చిన స్థలాలకు పరిగెత్తకూడదు. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ప్రియ సహోదరి సహోదరుడా, బుద్ధిహీనపు మాటలండి. నోరుంది కదని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారు కొంతమంది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడు. కోపం క్రోధంగా మార్చబడకూడదు. ఇక్కడ చూడండి, నీ దేహముతో దేవుని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడంటే అంత మూర్ఖంగా ప్రవర్తించాడు. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం తీయండి, త్వరగా నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, అందరూ తీయండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదవండమ్మా. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? నీవు నీ మనస్సును ఏం చేయలేదండి. బెల్షాజరు, నెబుకద్నెజర్ కుమారుడైన బెల్షాజర్ అట ఏమనుకోలేదు, మనస్సు అణుచుకోకుండా ఏం చేశాడు? ఒకసారి ఆగం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ దేశంలో నెబుకద్నెజరు తీసుకుని వచ్చినటువంటి సొలొమోను మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకొని వస్తే ఈ పనికిమాలినోడు ఈ బెల్షాజర్ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని పవిత్రమైనటువంటి ఉపకరణాలలో ఏం పోసుకున్నాడు?
ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నాడండి. బుద్ధిహీన పని చేస్తూ ఉన్నాడు. ఆ ఉపకరణాలను అపవిత్రపరిచాడు. దేవుని ఉగ్రత వచ్చేసింది. దేవుని ఉగ్రత వచ్చేసింది. మెనే టెకెన్ ఫర్ సిన్. అక్కడ అంటూ ఒక మాట అంటున్నాడు చూడండి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనని నీవు ఘనపరచలేదు. ఎవరిని ఘనపరచలేదు? ప్రాణము నీ సకల మార్గములు ఎవరి వశములో ఉన్నదో, ఈ ప్రాణము ఎవరి వశములో ఉంది ప్రియదేవుని బిడ్డలారా? ఎవరి వశములో ఉంది అనుకుంటున్నారు? దేవుని వశములో ఉన్నది. దేవుని వశములో ఉన్నది. దేవుడు బ్రతికించాలంటే బ్రతికిస్తాడు. దేవుని వశములో ఈ ప్రాణం ఉన్నది. మనం వెళ్ళే సకల మార్గములు ఎవరి వశములో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. వాటి ఎవరి వశములో ఉన్నాయో ఆయన నువ్వు ఘనపరచలేదు, మనస్సు అణుచుకోలేదు, ఉపకరణాన్ని అపవిత్రపరిచాడు. బ్రతుకేమైపోయిందో తెలుసా? దేవుని ఉగ్రత భయంకరంగా దిగొచ్చేసింది. భయంకరమైన ఉగ్రత వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఉపకరణాలుగా పిలువబడుతున్నటువంటి ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం ఒక ఉపకరణం. నీ నోరు ఒక ఉపకరణం, నీ నాలుక దేవుని ఉపకరణం, నీ చెవులు దేవుని ఉపకరణం, ఈ చేతులు దేవుని ఉపకరణాలు, నీ దేహంలో ఉన్న అవయవాలు దేవుని ఉపకరణాలు. ఈ ఉపకరణాలను గనక నీవు అపవిత్రపరిస్తే జరిగేదేంటో తెలుసా? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ జాగ్రత్తగా ఉండాలి. నోరుంది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. కాళ్ళు ఉన్నాయి కదా నీ ఇష్టం వచ్చిన స్థలాలకు పరిగెత్తొద్దు. చేతులు ఉన్నాయి కదా నీ ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉపకరణాలను ఎప్పటికప్పుడే పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? పౌలు భక్తుడు అంటున్నాడు, మనం ఎవరో తెలుసా? ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఇది దేవుని ఆలయం. ఈ దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడు. దీని మీద ఎవరికి అధికారం లేదు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు మాత్రమే అధికారం. మన కొరకు ప్రాణం పెట్టి 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసయ్యకు మాత్రమే అధికారం. విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ దేహంలో ఏది కూడా, దేని మీద కూడా మనకు అధికారం లేదు. మన యేసయ్యకి అధికారం. ఈరోజు మాట్లాడాలన్నా యేసయ్య పర్మిషన్ కావాలి. నీ చూపులో యేసయ్య పర్మిషన్ కావాలి. ప్రతిదానికి యేసయ్య. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. మీ దేహముతో దేవుణ్ణి కనపరచుడే. అందుకని అంటాడు 3వదిగా మన సత్క్రియల చేత దేవుని కనపరచాలి. 3 విషయాలు మనం చూసాం. ప్రభు బలను సమీపించబోతున్నాం. మన క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నెంబర్ 1, కృతజ్ఞతాస్తుతులతో దేవుని కనపరచాలి. నెంబర్ 2, బీదలను కనికరించడం ద్వారా దేవుని కనపరచాలి. నెంబర్ 3, మన సత్క్రియల ద్వారా దేవుని కనపరచాలి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. సామెతల గ్రంథం 3, 9, 10. సామెతల గ్రంథం 3, 9, 10. చాలమ్మా. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి యెహోవాను ఘనపరచుడి. ఎలా దేవుని ఘనపరచాలట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. చూడండి, విలేజెస్లో ఇప్పటికీ కూడా చేస్తారండి. పప్పులు కొన్ని తెచ్చుకున్నప్పుడు పప్పుల్లో నుంచి కొన్ని, ధాన్యాల్లో నుంచి, చిరుధాన్యాల్లో నుంచి కొన్ని, అన్ని కొన్ని తీసుకొచ్చి ఒక సంచిలో వేసుకొని
బియ్యం కొన్ని తీసుకొచ్చి సంచిలేసి తీసుకొచ్చి ఆ పులిపెట్టి దగ్గర పెడతారండి. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది, నీ రాబడిలో ప్రథమ భాగం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ భాగము దేవునికి ఇవ్వాలి. అంతేకాదు, నీ ఆస్తిలో భాగమునిచ్చి, ఏం భాగం అండి అది? దశమ భాగం. మలాకి 3:10 చెప్తాడు, దశమ భాగాన్ని, మీ ఆస్తిలో భాగాన్ని చేయించాలంట, దేవుని ఘనపరచాలి. మలాకి 3:10 అంటాడు, ఆస్తిలో మనం దశమ భాగాన్ని గనక ఇస్తేనట, ఆకాశ వాకిళ్ళని విప్పి పట్ట జాలని విస్తారమైన దీవెనలు క్రొమ్మరిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఇచ్చుట ద్వారా దేవుని గణపరిచే బిడ్డలంగా మనం ఉండాలండి. ఇచ్చుట ద్వారా దేవుని గణపరిచే బిడ్డలంగా. ఇవే కాదండి, మన సమయాన్ని కూడా, సమయంలో కూడా దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ఇచ్చుట ద్వారా దేవుని గణపరచాలి. ఎప్పుడైతే అలా మనం దేవుని గణపరుస్తామో ఆయన మనల్ని గణపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వలన సమీపించబోతున్న మనము, ప్రభు చాలా బాధపడతా ఈ మాట అంటున్నారు. ఏంటంటే, నన్ను ఎవరు గణపరుస్తున్నారు? నేను తండ్రిని కదా, నా కుమారులైన మీరు నన్ను గణపరుస్తున్నారా? నేను యాజకుడిని కదా, మీరు నాకు భయపడుతున్నారా? దేవుడు ఎంత బాధతో ఈ మాట అంటున్నాడు. ఈ రోజున దేవుణ్ణి మనం ఎలా గణపరచాలో పౌలు భక్తుడు అంటున్నాడు, బ్రతుకు మూలమునైనను సావు మూలమునైనను క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుచున్నాడు. మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? మన తీర్మానం ఎలా ఉండాలో తెలుసా? బ్రతుకు దినమునైనను చావు దినములనైనను ఎలా ఉండాలి? నా శరీరం ద్వారా నా యేసయ్య ఘనపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా దేవుని గణపరచాలి? కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచాలి. ఎలా దేవుని గణపరచాలి? పేదలను కనికరించడం ద్వారా గణపరచాలి. ఎలా దేవుని గణపరచాలి? మన సత్క్రియల ద్వారా దేవుని గణపరచాలి. ఎలా దేవుని గణపరచాలి? మనం దేవునికి ఇచ్చుట ద్వారా దేవుని గణపరచాలి. గణపరుస్తామా? ప్రభు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను గణపరచు, నన్ను మహిమపరచువారిని ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాను అంటున్నాడు. అందరూ కూడా తలలు వంచినట్లయితే, మనం అందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు తలలు వంచినట్లయితే ఉన్న స్థలంలోనే ప్రియ దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు తెరిచి, మన నోళ్ళు తెరిచి ప్రభు సన్నిధిలో, ప్రభువా, అవును తండ్రి, నేను నిన్ను గణపరచలేకపోతున్నాను ప్రభా. అవును నాయనా, ఈ దేహముతో నిన్ను గణపరచాలని ప్రభా అయ్యా మీరు ఆశపడుతున్నారు ప్రభా. ఎందుకంటే మీరు మమ్మల్ని కొన్నారు ప్రభా, మీరు మమ్మల్ని కొన్నారు ప్రభా. మా దేహం మీద మాకు అధికారం లేదు తండ్రి. అయ్యా, మా దేహం మీద మాకు అధికారం లేదు అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభాని. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభువు నిన్ను అడిగితే, నన్ను ఘనపరిచే బిడ్డగా ఉన్నావా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నన్ను ఘనపరిచే బిడ్డగా ఉన్నావని ప్రభు నిన్ను అడిగితే నీ నుండి వచ్చే జవాబు ఏంటి? ఏ రీతిగా దేవుని గణపరుస్తున్నావు? ఏ రీతిగా దేవుని గణపరుస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి సహోదరి, ఆలోచన చేయి సహోదరుడు, ఆలోచన చేయి. ప్రార్థన చేయమా, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం, నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను కనికరించయ్యా, నా పట్ల